హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇదేంటో గెస్ట్ చేయండి. మా స్కూల్లో మా కలీగ్ ఒక మేడం వాళ్ళ పాప మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తూ వెడ్డింగ్ కార్డ్తో పాటు మేడం మాకు ఇది ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది కదా ఇది. మేడము ఒక కవర్లో ఇది ఒక బ్లౌజ్ బిట్టు, టెంకాయ, ఇంకా స్వీట్స్, వెడ్డింగ్ కార్డ్ అన్నీ పెట్టించారు. మేడం వాళ్ళు బ్రాహ్మిన్స్ కనుక మేడం వాళ్ళ మ్యారేజ్‌లో చాలా సంప్రదాయాలు ఉన్నట్టున్నాయి. అందులో భాగంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పాట్స్ చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసి పెట్టినారు కదా! ఇవి మండపము మ్యారేజ్ ముహూర్తం అప్పుడు చుట్టూ పెడతారంట ఇది. అందుకోసం ఇది చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా అమేజింగ్‌గా అనిపించాయి నాకు. అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ చేసినాను. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇది చిన్న కొబ్బరి ఆఫ్ ఉంటుంది కదా! దాన్ని బాగా డెకరేట్ చేసినారు. దీన్ని దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలీదు. చాలా కలర్‌ఫుల్ బీడ్స్, కుందన్స్ ఇవన్నీ పెట్టి థ్రెడ్స్ అవన్నీ యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసినారు దీన్ని. బాగుంది కదా ఇది. పెద్ద కుందన్ ఇక్కడ కింద పెట్టారు. ఓకే. నెక్స్ట్ ఐటెమ్ చూద్దామా? ఇది చూడండి, జల్లెడ. అది బియ్యం అవి జల్లిస్తారు కదా! దాన్ని గూడా బీడ్స్, ఆ కుందన్స్ పెట్టి పెయింట్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసినారు. ఇది వచ్చి అదేంటంటే పాట్ బిందెలు. ఆ బిందెల్ని గూడా చాలా బాగా డెకరేట్ చేసున్నారు. పెయింట్ వేశారు, ఫస్ట్ గోల్డ్ పెయింట్ అవన్నీ వేసి, మళ్ళా దానిపైన కుందన్స్, బీడ్స్ ఇది మట్టితో ఎర్తన్ పాట్ ఇది. ఎర్తన్ పాట్ పైన గూడా పెయింట్ చేసి స్టోన్స్ అండ్ కుందన్స్‌తో డెకరేట్ చేసున్నారు. ఇది చాట. చాట పైన ఒక మంచి క్లాత్‌తో ఫస్టు కవర్ చేసినారు. దానిపైన లేసులు అలాంటివన్నీ పెట్టి ఇది కూడా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది గదా! ఇదొక కలర్ చాట. ఇంకొక కలర్ చాట కూడా 2 ఉన్నాయి. దీని యొక్క యూజెస్ అయితే నాకు తెలీదు. మళ్ళా మేడంని కనుక్కొని తెలుసుకోవాలి. ఇది అంబ్రెల్లా. ఇది మాత్రం రెడీమేడ్‌గానే తీసుకునేసినారు వీళ్ళు. బయట అమ్మితే తీసుకునేసినారు. దీన్నేం డెకరేట్ చేయలేదు. ఇలాగనే దొరికిందిది. నెక్స్ట్ ఐటము విసనకర్ర. ఇది తెలుసు, బాగా విసురుకోవడానికి యూజ్ అవుతుంది. వావ్! ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. వేసుకోవడానికి హారాలు, బ్యాంగిల్స్ ఇవన్నీ కలర్స్‌తో ఒకటి తీసుకున్నారు. వైట్‌లో ఒకటి తీసుకున్నారు. ఇది మెహందీ అట్లా అంటారు కదా! నలుగు అంటారు కదా! దానికి డిఫరెంట్ డిఫరెంట్‌గా వేయడానికి కోసం ఒక 2, 3 టైప్స్ తీసుకునేసినారు. ఇది చూడండి ఇంకా క్యూట్‌గా ఉంది. మొత్తం వెండితో ఉన్నట్టుంది. బట్ వెండిది కాదిది. జస్ట్ ఆర్నమెంటల్ మెటీరియల్‌తో తయారు చేసింది. ఇకపోతే ఇంక పెళ్ళికొడుకు అవుట్‌ఫిట్స్ ఇవి చాలా బాగుంది. షేర్వానీ టైప్‌లో మంచి కుందన్స్ అవి వచ్చింది. ఇంకొకటి యెల్లో కలర్ డ్రెస్ గూడా ఉంది. ఇవి 2 గూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళే నేను డైరెక్ట్‌గా చూసి షూట్ చేసుకున్నా. ఇంకా అసలు రిసెప్షన్‌కొచ్చేసినాము. రిసెప్షన్‌లో అయితే చాలా హైలైట్‌గా ఈ డాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు డ్రెస్సింగ్ అంతా చాలా మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఫ్లోరల్ కాస్ట్యూమ్స్ అంతా మంచి డాన్సెస్ వేశారు వాళ్ళు. ఇది వెల్కమింగ్ కోసం చేసినారనమాట డాన్సు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎంట్రీ ఇచ్చేటప్పుడు వెల్కమింగ్ డాన్స్ చేసినారు. అసలు వెల్కమింగ్ కోసము ఇక్కడ రిఫ్రెష్‌మెంట్స్ అయితే చాలా మంచిగా అందించారు వీళ్ళు. ఇవి బోండాలు, బజ్జీలు, అల్లం పచ్చడి, కారం, చట్నీ, పానీపూరి, టీ, కాఫీ, ఇంకా రస్నా ఇలాంటి వాటిలతోనే అసలు సగం నిండిపోయింది మాకైతే కడుపు. ఇంకా డిన్నర్‌కైతే అసలు స్థలం కొంచెమే మిగిలింది మాకు. డిన్నర్‌లో కూడా చాలా మంచి ఐటెమ్స్ పెట్టారు. బఫే సిస్టమ్‌లో చాలా ఐటెమ్స్ పెట్టినారు. వెజ్ బిర్యానీ, చపాతీ, పన్నీర్ కర్రీ, వడలు, ఇంకా సాంబార్ రైస్, రసము, ఐస్ క్రీము, పోలీలు, ఇంకా క్యాష్యూ స్వీట్సు చాలా అంటే చాలా రకాలు పెట్టినారు. సగం తినేసరికి అక్కడ కడుపు నిండిపోయింది. ఇంకా ఐస్ క్రీము, ఇంకా బాసంతి, ఇంకా పాన్ బీడా చాలా టేస్టీగా ఉన్నింది. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు డాన్స్ వేస్తూ ఉండగా అందరూ కలిసి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకి గూడా డాన్స్ వేయమని చెప్పి కంపెల్ చేసేసరికి పాపం వాళ్ళు సిగ్గుపడుతూ ఎట్లో అట్లా కొంచెం ఒక 2 స్టెప్పులు వేసినారు. చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అందరూ క్లాప్స్ కొట్టేసినారు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది ఈ డాన్స్. ఇలా కొద్దిసేపు డాన్సులతో ఎంజాయ్ చేసినాక ఇంకా ఫైనల్‌గా స్టేజ్ ఎక్కడానికి రెడీ అయినారు. స్టేజ్ మీద వెళ్తే అందరూ బ్లెస్సింగ్స్ ఇయడానికి రెడీగా ఉన్నారు. ఈలోగా మా సార్ వాళ్ళు, స్కూల్‌లో ఉండే సార్ వాళ్ళంతా చూడండి ఒక దగ్గర గ్యాదర్ అయినారు. మా టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు చూడండి. ఈయన మా పీటీ సారు, మాండవ్య సారు. ఈ ఆయన వెనకే మా ధనా సారు, మళ్ళా సీను సార్ అయితే చాలా సిగ్గుపడిపోతున్నారు. మా స్కూల్లో టీచర్స్ అంతా గ్రూప్‌గా స్టేజ్ ఎక్కి పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి బ్లెస్సింగ్స్ ఇచ్చేసినాము. గిఫ్ట్ ఇచ్చినాము. ఇంకా స్టేజ్ మీద కూడా చూడండి చాలా మంచి డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది.
వాళ్ళే ఇందాక డాన్స్ చేసినారు కదా! వాళ్ళే ఇంకా డ్రెసెస్ మార్చుకునేసి ఇంకొక డాన్స్ వేస్తున్నారు. కోలాటాలు తీసుకొని 'దాండియా ఆటలు ఆడ' అనే సాంగ్‌కి చాలా మంచి డాన్స్ వేశారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్‌గా ఉన్నాయి డాన్సెస్ అయితే. సో, మొత్తానికి బ్రాహ్మిన్స్ మ్యారేజ్ చూడడం నేనైతే ఇది ఫస్ట్ టైము. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మ్యారేజ్‌లో మా టీచర్స్ మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫైనల్‌గా పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా బయలుదేరేసినాము. సో, ఎలా ఉందండి మ్యారేజ్‌లో చేసిన ఇక్కడ వాళ్ళు చేసిన సంప్రదాయాలు అవన్నీ ఎలా ఉన్నాయో మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ మీరు గనక విజిట్ చేసుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌ని. ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.